హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌలాలి సురేఖ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో స్టార్టెడ్. ఫ్రెండ్స్, నేను రెగ్యులర్గా ఇంటి పైనకి వెళ్ళి వీడియోలు చేస్తూ ఉంటాను. ఈవినింగ్ అయింది అడివి. సో అలాగే ఈరోజు కూడా ఈవినింగ్ వెళ్ళి వీడియోలు చేస్తున్నాను. ఈ వీడియోలు చేస్తుంటే సడన్గా సౌండ్ వచ్చింది, ఇట్లా కిచకిచ. ఏంటా అని చుట్టుపక్కల చెట్లను అబ్జర్వ్ చేస్తే ఆడ చిన్న పిల్లలు ఉన్నాయి, పిచ్చుక పిల్లలు. 3 చిన్న పిల్లలు ఉన్నాయి, ఒకటే అరుస్తున్నాయి. నాకైతే చాలా పాపం అనిపించింది. దాని తల్లేమో వచ్చి వాటిని టచ్ చేసి దాని రెక్కల కింద వాటిని ఇట్లా ముద్రుకొని వెళ్ళిపోతుంది. ఇక దూరం నుంచి అబ్జర్వ్ చేస్తుంది. నేను దాని పిల్లల్ని ఏమన్నా చేస్తానేమో అన్నట్టు నా దగ్గరకు వచ్చి అరుస్తుంది, ఇట్లా గట్టిగా అరుస్తుంది. 2 ఉన్నాయి, మరి దాని తల్లి తండ్రి కావచ్చేమో. బట్ ఈవినింగ్ అయితే చాలా పిచ్చుకలు వస్తాయి మా ఇంటి పైనకి. చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. నాకైతే మనసు ఎందుకో మంచిగా అనిపించింది వాటిని చూస్తుంటే, పిచ్చుకలని. అంటే ఫస్ట్ టైం చూస్తున్నాను అంత చిన్న పిల్లల్ని, ఎప్పుడు చూడలేదు అంత చిన్న పిల్లల్ని. ఇట్లా వాటి దగ్గరికి వెళ్తుంటే అవి లేచి ఒకటే అరుస్తున్నాయి. ఫ్రెండ్స్, మీకు పక్షుల గురించి కొన్ని చెప్పాలా? అవి ఎలా దాచుకుంటే ఇట్లా ఏదైనా ఆపద వచ్చినప్పుడు తన పిల్లల్ని ఎలా రక్షించుకుంటాయి అనేటి కొన్ని మాటలు చెప్తాను. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే వినండి. రెక్కల కింద దాచుకోవడం. చిన్న పిల్లల్ని తల్లి పక్షి తన రెక్కల కింద దాచుకొని శత్రువుల నుండి రక్షిస్తుంది. అలాగే చలి వర్షం నుండి కూడా కాపాడుతుందంట. ఏదైనా అట్లా వర్షం వచ్చినప్పుడు, ఏదైనా ఆపద వచ్చినప్పుడు తల్లి వచ్చేసి దాని పిల్లల్ని రెక్కల కింద దాచుకొని కాపాడుకుంటూ ఉంటుందంట. మళ్ళీ ఏదైనా ఇట్లా హెచ్చరిస్తుందంట, మళ్ళీ ఏదైనా శబ్దాలు చేస్తుందంట, తల్లి హెచ్చరిస్తుందంట. వాటికి ఇట్లా సౌండ్స్ ఇస్తే శత్రువుల నుండి డైవర్ట్ అవ్వడానికి ఇట్లా సౌండ్స్ కూడా చేస్తుందంట. ప్రమాదం కనిపిస్తే ప్రత్యేకమైన కూతలతో పిల్లలకు సంకేతం ఇస్తుంది. అప్పుడు పిల్లలు నిశ్శబ్దంగా ఉండి దాక్కుంటాయంట. ఇట్లా ఏదైనా ఆపద వచ్చిందని అప్పుడు తల్లి శబ్దం చేస్తుంటే చాలా గట్టిగా అరవడంతో పిల్లలు అనేటి అలర్ట్ అయిపోయి ఇట్లా సైలెంట్గా ఉంటాయంట. శత్రువుల నుండి కాపాడుకోవడానికి అదొక ఉపాయం లాగా చేస్తుందంట. అది మళ్ళీ శత్రువుల దృష్టి మళ్లించడం అంట. కొన్ని పక్షులు గాయపడినట్లుగా నటించి శత్రువుని గూడు నుండి దూరంగా తీసుకెళ్తాయి. దీంతో పిల్లలు సురక్షితంగా ఉంటాయంట. మళ్ళీ నటించడం కూడా నటిస్తాయంట. పక్షులు ఇట్లా గాయమైనట్టు కూడా నటిస్తాయంట. దాంతో ఇక శత్రువులు అనేవి డైవర్ట్ అయిపోతారు కదా, ఇక దూరం నుంచి వాటిని డైవర్ట్ చేస్తూ అట్లా కాపాడుకుంటూ ఉంటాయంట. మళ్ళీ ధైర్యంగా ఎదుర్కోవడం. మళ్ళీ పక్షులు తన పిల్లలకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు కాకులు కానీ, కోయిలలు కానీ, చిలుకలు కానీ వంటి కొన్ని పక్షులు తమ పిల్లలకు ప్రమాదం వస్తే పెద్ద జంతువులను కూడా తరిమి కొట్టడానికి ఆలోచించాయంటే మాత్రం తరిమి కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాయంట. వాటికి ఎంత చేతనైతే అంత ప్రయత్నిస్తూ ఉంటాయంట. మనిషి అయినా జంతువులైనా తమ పిల్లలకి ప్రమాదం వస్తుందంటే అది ఎంత పెద్ద శత్రువునైనా ఎదిరించడానికి మాత్రం ఆలోచించే పోరాడుతూనే ఉంటాయి. వాటికి ఎంత చేతనైతే అంత. అది అమ్మకున్న విలువ అంటే. అందుకే అంటారు, ఎంత ఇచ్చిన అమ్మ రుణం తీర్చుకోలేము అని. నా వీడియోలు కంప్లీట్ అయ్యేసరికి చంద్రుడు కూడా వచ్చేసిండు. పాపం అవి చీకట్లో ఎట్లుంటే ఏమో అసలు పాపం అనిపించింది ఊహించుకుంటుంటేనే. మా పిల్లలు అయితే ఈవినింగ్ అయిందాడు ఇట్లా పైన చెట్లను, వాటిని పక్షులను అవన్నిటిని చూసుకుంటూ మస్తు ఎంజాయ్ చేస్తారు మా ఇద్దరు పిల్లలు అయితే. నాకు కూడా మనసు ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంటి పైనకి వెళ్ళి వాటి అన్నిటిని చూస్తూ వీడియోలు చేస్తుంటే మనసు తేలిక అనిపిస్తూ ఉంటుంది. Wanna clear a bottle of Cabernet. Wanna stay home, not even drink. Wanna get out of my own head. Wanna lay down, overthink. I wanna cry every tear I got. Put on a dress, be a stranger's dream. Lock up this heart of mine, wanna wear it on my sleeve. I kinda wanna hate you, but I wanna love you too. I wanna hold you close and let you go. Find someone new, and I wish it wasn't, but my mind's made. నా వీడియోలు అన్నీ కంప్లీట్ చేసుకొని ఇక కిందకి వెళ్ళిపోతున్నా గబగబా. ఎందుకంటే పని ఫుల్ వరకు ఉంది. ఇప్పుడు వంట చేయాలి, ఇల్లు కాసు నూకాలి, సామాన్ తోముకోవాలి. ఇక గబగబా నేను మా పిల్లయితే కిందకి వెళ్ళిపోతున్నాం. చంద్రుడు అయితే సూపర్ ఉన్నాడు. అబ్బా అసలు ఎంత వెలుతురిస్తున్నాడు అంటే. వీడియో వచ్చేసిన మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.